నమస్కారం. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్. కోవిడ్ బాధితులలో ఆత్మస్థైర్యం నింపండి. జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు పోలీసు శాఖ చేస్తున్న పోరాటానికి ప్రజలు పూర్తి సహకారాన్ని అందించాలి. చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలను చేపడతాం. నగరపాలక సంస్థ ఉప కమిషనర్ శ్రీలక్ష్మి. పేదలకు సాయం అందించడంలో ముందుండాలి. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. గత 15 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు భారీ ఎత్తున నమోదవుతున్నాయని, కాంట్రాక్ట్ ట్రేసింగ్ లో నిర్లక్ష్యం వహిస్తే మరిన్ని కష్టాలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా నగర పాలక మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గురువారం చిత్తూరు నగరపాలక కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లను మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా జిల్లాలోని మదనపల్లి, పలమనేర్, పుత్తూర్, నగిరి, శ్రీకాళహస్తి కమిషనర్లతో, తహసీల్దార్లతో మరియు వార్డు సచివాలయ ఉద్యోగులతో కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టులను విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇప్పటికే జిల్లాలోకి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి చాలా మంది వచ్చి ఉన్నారని, వారి ద్వారా ప్రస్తుతం వ్యాధి సంక్రమణ జరుగుతుందని, పాజిటివ్ గుర్తించిన వారికి సంబంధించిన కాంట్రాక్టులను ట్రై చేసి వారికి పరీక్షలు నిర్వహిస్తే తప్ప వ్యాధి నివారణ జరగదని, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీలు, ఏఎన్ఎంలు ఈ పని మీద ఉండడంతో పాటు కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేసిన వారికి పరీక్షలు నిర్వహింపచేసి పాజిటివ్ ఫలితాలు వచ్చిన వారిని కోవిడ్ సెంటర్లకు పంపాలని అన్నారు. అదేవిధంగా వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీలు, ఏఎన్ఎంలు, వార్డ్ వాలంటీర్లు కలిసి వార్డులో 60 సంవత్సరాలు పైబడిన వారిని గుర్తించి వారికి పల్స్ ఆక్సిమీటర్ ద్వారా పరీక్షలు నిర్వహించి వారికి ఎవరికైనా 95% తగ్గి రీడింగ్ ఉంటే వారికి పరీక్షలు నిర్వహించాలని, అదేవిధంగా ఆ లోపు వయసున్న వారికి, ఆరోగ్యపరమైన ఇతర సమస్యలు ఉన్న వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని, అలా గుర్తించిన వారిని శ్వాస పరీక్షలకు గాని, రక్త పరీక్షలు కానీ స్థానిక ఆసుపత్రులకు తీసుకువెళ్లాల్సి ఉంటుందని, ఇప్పటికే వ్యాధి తీవ్రత పెరుగుతున్నందున పాజిటివ్ వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి హోంకి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. పుత్తూరు, నగిరి ప్రాంతాలలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని, అంబులెన్స్లు 5 మందికి మించి ఉన్నప్పుడు వాడకూడదని, వారి కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, కోవిడ్ సెంటర్లకు పాజిటివ్ కేసులు పంపవచ్చునని కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా ర్యాపిడ్ ఆక్సిజన్ కిట్లను మదనపల్లికి 50, పుంగనూరుకి 100, పలమనేరుకు 100, నగిరికి 100, పుత్తూరుకి 100, శ్రీకాళహస్తికి 100 ఇవ్వడం జరుగుతుందని, వీటిని ఉపయోగించిన తర్వాత తిరిగి ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 400 దాకా కేసులు పాజిటివ్ వస్తున్నాయని, ప్రైమరీ కాంట్రాక్టులు గుర్తించి వారికి పరీక్షలు తొందరగా నిర్వహించేటట్లు చూడాలని అన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత వారిని కోవిడ్ సెంటర్లకు పంపి వారితో ఫోన్ ద్వారా పరిస్థితి గురించి తెలుసుకుంటూ ఉండాలని, బంధువులు వచ్చినప్పుడు వారు కోవిడ్ కేర్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తే ఏర్పాట్లపై పాజిటివ్ దృక్పథం ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కువైనప్పుడు మనము సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. హాస్పిటల్ మీద ప్రెషర్ పెట్టకూడదు, హాస్పిటల్ మీద ప్రెషర్ పెట్టకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు, రేపు ఆయాసంలో ఎవడో పేషెంట్ వస్తాడు, మనం పంపిస్తాం పేషెంట్ని హాస్పిటల్కి. మనము ఏమి సిమ్టమ్స్ లేకుండా తీసుకొని వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో పెట్టేసి ఆయాసం వచ్చి సిమ్టమ్స్ ఉండి ఆక్సిజన్ పెట్టాల్సిన ఉండి మనము హాస్పిటల్ వ్యవస్థలోకి చేర్పిలేకపోతే వాడు చనిపోయే అవకాశాలు ఉంటాయి. హోమ్ క్వారంటైన్ చాలా మంచి పాయింట్ చెప్పారు మేడం. ఫస్ట్ హోమ్ క్వారంటైన్ చేయించాలి. రెండోది, నాకు హోమ్ క్వారంటైన్లో
ఫెసిలిటీ లేదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, తిరుపతికి వెళ్తాను అని చెప్తాడు. లేదు హాస్పిటల్ వ్యవస్థ నేను వెళ్ళాలి, నా హోమ్ క్వారంటైన్ లేదు అంటే నెక్స్ట్ మీరు ఏం చేయాలి, అసెస్ చేయాలి. వాడు వయసు ఎంత, 60 తక్కువన 60 పైన, ఆయాసం ఏమైనా ఉందా, జ్వరం ఏమైనా ఉందా, చాలా రొప్పుతున్నాడు ఏమైనా, కొంచెం ఏం పెట్టమని కదా అడుగుతారు కదా మీరు, ఏమండి ఎలా ఉంది మీకు, ఆయాసం ఏమైనా ఉందా, మీకు కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు కదా మీరు. బాగున్నాడా, ఇమీడియట్ గా ఎక్కడ పంపిస్తారు మీరు? హోమ్ ఐసోలేషన్ లేడు, పరిస్థితులు అనుకూలించట్లేదు, ఏం చేస్తారు మీరు? అన్ని ఎక్కడ పంపిస్తారు? కోవిడ్ కేర్ సెంటర్ లో. తిరుపతిలో ఎక్కడ మేడం అది కోవిడ్ కేర్ సెంటర్? ఏది? శ్రీనివాసం పంపించాలి. అవునా? శ్రీనివాసం పంపించే ముందు ఎట్లా పంపిస్తారు మీరు అతన్ని? ఇప్పుడు అంబులెన్స్ ఎందుకు అయ్యా పెట్టకూడదు, అవసరమైతే ఒక బస్ తీసుకొని పంపించాలి. అవును, ఒక చిన్న జీప్ అయినా మాట్లాడి పంపించండి. ఎందుకు చెప్పండి? అవసరమైన వాళ్ళకు. ఇప్పుడు నిజంగానే అవసరం వచ్చింది ఒక పేషెంట్కి, ఏం చేస్తాం? వీళ్ళు బాగుండేవాళ్ళు, ఎవరు మీకు ఇక్కడి నుంచి తిరుపతి పంపించే బాగుండేవాళ్ళు. మరి నువ్వు గంట ఉండరా బాబు, నేను పిలిపిస్తాము, ఏం టెన్షన్ పడవు, మాకు నువ్వు ఇంట్లోనే ఉండు. ఇప్పుడు మీకు రిజల్ట్ ఇచ్చిన తర్వాత కొంచెం టైం పడుతుంది కదా, వాడు 2 రోజులు ఇంట్లోనే ఉంటాడు కదా, బయట కూడా తిరిగి ఉంటాడు కదా. ఇప్పుడు పాజిటివ్ తెలిసిన తర్వాత పదను పరిగెత్తు నువ్వు అయిపోయింది నీ పని అని చెప్పి చెప్తామా? చేయకూడదు కదా, మనం టెన్షన్ పెట్టకూడదు. ఇది ఏంటంటే లేకపోతే నువ్వు దొంగతనం చేసి నేను పట్టుకుంటాం పదపడుతుంది, అది కాదు, తప్పు. టెన్షన్ పెట్టకూడదు. ఫోన్లో ఫస్ట్ మీరు కనుక్కుంటారు కదా, ఫోన్ చేస్తారు, ఎవరో నెట్వర్క్ పెట్టుంది, నీకు పాజిటివ్ వచ్చిందంట, నాకు కూడా చెప్పారు, నీకు షిఫ్ట్ చేయాలి మనం అంటాం అనమాట. అప్పుడు ఏం చేస్తాం? వాడు 10 రోజులు ఉంటాడు అక్కడే, అవునా కదా? 10 రోజులు ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా 10 రోజులు ట్రిప్కి వెళ్తున్నారంటే ఏం చేస్తారు? అన్ని పెట్టుకొని పోవాలి కదా, ఫోన్ చార్జర్ దగ్గర నుంచి పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకేం పెట్టుకోవాలి చెప్పండి? బట్టలు 10 రోజులు సరిపోయి బట్టలు పెట్టుకోమని చెప్పండి, లేకపోతే వాడు అదే లింక్ వేసుకుని తిరుగుతా ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏం పెట్టుకోవాలని చెప్తారు చెప్పండి? ఇంకేం చెప్పాలి? బుక్కులు తీసుకొని పోరా బాబు, నువ్వు చదివేటప్పుడు బుక్కులు తీసుకొని పో, ల్యాప్టాప్ ఉంటే ఛార్జింగ్ తీసుకొని పో, స్ట్రైక్ బార్ తీసుకొని పో, అన్ని ఆలోచించుకొని నువ్వు వెళ్ళు. సూట్ కేసు తీసుకొని పో, ఇవన్నీ చెప్పాలన్నమాట మనం. సో వాడిని మెంటల్గా ప్రిపేర్ చేయండి. వాడు కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్ళాలి. ఫస్ట్ హోమ్ ఐసోలేషన్, కుదరలేదు స్టేబుల్గా ఉంటే కోవిడ్ కేర్ సెంటర్, అన్స్టేబుల్గా ఉంటే హాస్పిటల్. జ్వరం ఏమైనా ఉందనుకోండి, ఇమ్మీడియట్గా మీరు డిహెచ్ చిత్తూరు పంపించాలి. వాళ్ళు అక్కడ కాంటాక్ట్ చేసి లేదు పరిస్థితి బాగాలేదు, మనము తిరుపతికి పంపించేద్దాము, కాంటే స్విమ్స్కి పంపిద్దాము అని వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బాగుండే ఒక వ్యక్తిని మీరు దయచేసి హాస్పిటల్కి పంపించకూడదు. హాస్పిటల్కి పంపిస్తే మనము రేపు ఒక బెడ్ని మనము వేరే వాళ్ళకి అవసరం ఉండే వాళ్ళకు మనం ఏకోకుండా చేసిన పరిస్థితి మనం తయారు చేయకూడదు. ఇది ప్రస్తుతం ఎక్కడైనా జరుగుతుందా అంటే మన దేశంలోనే ముంబైలో జరిగింది, హైదరాబాద్లో జరుగుతోంది, పక్కన ఉండే చెన్నైలో జరుగుతోంది, బెంగళూరులో జరుగుతుంది, అన్ని చోట జరుగుతుంది. చిత్తూరు ఏం తోపేం కాదు, చిత్తూరు కూడా వస్తుంది. మనం ఏమంటే ముందే యుద్ధానికి రెడీగా ఉండాలి, నీకు తెలియాలి. అవునా? ఎవరు చేసే పనులు వాళ్ళు తెలుసుకోవాలి. భయపెట్టమాకండి, పేషెంట్స్ని ఏ రోజు కూడా భయపెట్టకూడదు. మీరు ప్రశాంతంగా మీరు టెన్షన్ పడద్దు. ఎందుకు మీరు టెన్షన్ పడ్డారంటే అనుకోకుండా ఏదో తాగేస్తారు. అవునా? మనం నిదానంగా వెళ్ళాలి. అలాగని చెప్పి వెళ్ళకోకుండా ఉండకూడదు. మీరు మీ దగ్గర నుంచి కంప్లైంట్స్ ఏం రాలేదు, కానీ నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు తిరుపతిలో చూడండి, ఒకనొక టైంలో చిత్తూరు తిరుపతి 2 ఒకే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఈ రోజు తిరుపతి చిత్తూరుకి 4-5 రెట్లు వచ్చేసాయి కేసెస్. రోజు 100, 150, 120 అట్లా వస్తున్నాయి కదా కేసులు. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ రాకూడదు. మనకు వచ్చినా కూడా మనము రెడీగా ఉండాలి. ఎవరిని ఎక్కడ పంపించాలి అనేది మనము తెలుసుకొని ఉండాలి. తర్వాత ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్. ఎవరిని కూడా ప్రైమరీ సెకండరీని మీరు క్వారంటైన్ సెంటర్ పంపించకూడదు. ఎందుకు చెప్పండి? పాజిటివ్ కాదు. రోజుకి ఎన్ని పాజిటివ్లు వస్తాయి మన చిత్తూరు జిల్లాలో? 200. ఒక్కొక్కరికి 10 మంది వేసుకోండి. 2000 సరిపోయే క్వారంటైన్ సెంటర్ ఏమైనా ఉందా? ఒక్కొక్క రోజుకి 14,000 మంది నేను కూర్చోబెట్టాలి. అవుతుందా?
కుదరదు కదా. స్టార్టింగ్లో ఒక 10-20 వస్తే మనం కూర్చోబెట్టి రా బాబు నీకు భోజనం పెడతానని చేస్తాం, చేయగలం. దీనికి బెస్ట్ ఆన్సర్ ఏం మరి? ఊరం పడిపోయి తిరుగుంటామా? హోమ్ ఐసోలేషన్ మనం చేయించాలి. ఎవరు చేయించాలి ఈ పని? ఏ నెంబర్ చేయకూడదు పని? అబ్బాయి మహిళా పోలీసులు కూడా కాదు, అడ్మిన్ సెక్రటరీ అంటే దేనికమ్మా మరి? ఏం చేస్తున్నారు? చేయాలి కదా. బిజీ ఉన్నారా? లేదు కదా, చేయాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు వార్డ్ నంబర్ 22 అడ్మిన్ సెక్రటరీ గారు ఉన్నారా? తమ్ముడు నీ దగ్గర 6 పాజిటివ్ వచ్చాయి కదా, లెక్క పేరే తెలుసుకోవాలి. నీ దగ్గర ఉన్నది గురించి 6 కేసులు. 6 కేసులు టోటల్ చెప్పకపోతే చెప్పాలి, సరేనా? ఎన్ని లాస్ట్ వచ్చిండే కేసు ఎప్పుడు వచ్చింది చెప్పు. లాస్ట్ కేసు చిన్నపిల్లడు అది ఎన్ని రోజుల క్రితం వచ్చింది? 1 వీక్ బిఫోర్. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలను వార్డు పరిధిలో చేపట్టడం జరుగుతుందని చిత్తూరు నగర పాలక సంస్థ ఉప కమిషనర్ శ్రీలక్ష్మి తెలిపారు. గురువారం స్థానిక 44వ డివిజన్లో తేనెబండ నాగాలమ్మ గుడి వీధిలో నగర పాలక అసిస్టెంట్ కమిషనర్ శ్రీలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు కాలువ సదుపాయం, వీధి దీపాలు లేవని ఆ ప్రాంత వాసులు వినతి చేశారు. పిచ్చి మొక్కలు పెరిగి ప్రాంతం అధ్వానంగా తయారైందన్నారు. తక్షణమే స్పందించి నీటి కుళాయిలు, కాలువలు ఏర్పాటు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో పారిశుద్ధ్య పనులను ప్రతిరోజు వార్డు పరిధిలో పర్యవేక్షించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు చర్య చేపడుతున్నామని పేర్కొన్నారు. అలాగే వర్షాకాల ప్రారంభం కావడంతో చిత్తూరు నగర పరిధిలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి సంబంధిత ఇంటి యజమానులకు నోటీసులు అందజేయనున్నామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రోగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ జగన్నాథం, సూపర్వైజర్ భూపతి తదితరులు పాల్గొన్నారు. ఓకేనండి, మేము మాట్లాడాలి. లోపల తీసుకోమ్మా. చెప్పనే ఉన్నాము. డ్రైన్ చెప్పేశారు, ఒక ట్యాప్ కూడా పెట్టలేదు, లైన్ ఎక్కడ వరకు ఇక్కడ స్ట్రైట్గా వచ్చి అది స్ట్రైట్ కాలం ఇక్కడ నుంచి పెంచారు. రైనీ సీజన్ స్టార్ట్ అవ్వడం వల్ల సీజనల్ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండడం వల్ల మన కమిషనర్ గారి ఆదేశాల మేరకు కమిషనర్ గారు, నేను, మన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు మన వాటర్ లాగింగ్ కండిషన్స్ ఉన్న ఏరియాస్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయడం జరుగుతుందండి. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మేము మన అఫీషియల్స్ తరపు నుంచి మన శానిటేషన్ సిబ్బంది నుంచి రెగ్యులర్గా వర్క్స్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ఏం ఇష్యూస్ ఉన్నా. అలాగే ప్రజలు కూడా సహకరించి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. లాస్ట్ రీసెంట్గా 2 days బ్యాక్ ఏదో ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి మా కమిషనర్ గారు కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బందితో, టౌన్ ప్లానింగ్ కార్యదర్శి సెక్రటరీస్ అందరితో కూడా నిన్న మార్నింగ్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి మాకు ఇస్తారు. మేము ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ సర్వే చేస్తాము. వాళ్ళు ఇమీడియట్గా అందులో ఎవరు లేకపోతే మేమే వాటిని డెమాలిష్ చేస్తాం. ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇమీడియట్గా హెచ్చరికలు జారీ చేస్తామని, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు పోలీస్ శాఖ చేస్తున్న పోరాటానికి ప్రజలు పూర్తి సహకారాన్ని అందించాలని చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరంలో పాటు పరిసర ప్రాంతాలలో కరోనా కేసులు రోజు రోజుకి అధికమవుతున్నాయి అని, దీని కారణంగా ఆందోళనకు గురి కావాల్సిన వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2 అధికారులు కరోనా బారిన పడి మృతి చెందారని, అలాగే ప్రతిరోజు ఎక్కడో ఒక ప్రాంతంలో పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడుతున్నా పోలీస్ సిబ్బంది అధైర్యపడకుండా కరోనా కట్టడికి నిత్యం పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తలు తీసుకొని పోలీస్ సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారాన్ని అందిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధకంలో భాగంగా చిత్తూరు ప్రజలు కానీ, చిత్తూరులో ఉండే అధికారులు కానీ ఎంతో శ్రమపడి చిత్తూరులో అతివేగంగా
కరోనా విస్తరించకుండా చేయగలుగుతున్నాము. అన్ఫార్చునేట్లీ మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఈ కరోనా బాధిన పడి ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ట్రీట్మెంట్ కూడా అయ్యి కరోనాను జయించి బయటపడగలిగినారు. కొంతమంది ఒక ఇద్దరు ఆఫీసర్స్ ఈ కరోనా చేతిలో పడి మరణించడం జరిగింది. ఇద్దరు ఇన్స్పెక్టర్స్. ఈ మరణము అనేది దానివల్ల మన పోలీసులో ఫస్ట్ లైన్లో ఉన్నాం కాబట్టి దీనివల్ల మేమేదో భయపడతాము అనేది మాత్రం జరగదు. ఇంకా దీని మీద ఇంకా ఎక్కువగానే పోరాడతాము. అలాగే ప్రజలను కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మేము ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉన్నప్పుడు ప్రజలు కూడా తమ బాధ్యత అనేది మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మాస్కులు వేసుకోవడము, గ్లోవ్స్ వేసుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే కరోనా వ్యాప్తిని నిరోధించగలిగిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది మూర్ఖంగా మాస్కులు లేకోకుండా తిరగడము, అవసరం లేకపోయినా బజార్లలో తిరగడము, ఎక్కడంటే అక్కడ తినే పదార్థాలన్నీ తినడము, ఇవన్నీ బాధ్యతారాహిత్యంగా ఉండడం వలన మేము చేసిన పడ్డ శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. ఇది గమనించండి. అందరూ ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి వర్క్ చేస్తున్నారో వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. మాకు పడే విధంగా మీరు ఈ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ರೈಲ್ವೆ ಗೇಟ್ ಅಂಗಡಿ ಬರೋದು ನಮ್ಮ ಅಂಬೇಡ್ಕರ್ ಭವನ ಗಿಟ್ಟ ಹಂಗೆ ಬ್ರಾಂಚ್ and Conservator of Forest. We have sent a representation to the Principal Chief Conservator of Forest, who has taken up the issue to the Honorable Forest Minister, Shri Balneni Srinivasa Reddy Garu. Our Forest Minister has briefed the CM. Within 2 days, the CM has made emergency provision to release the money of total 9.2 crores for the entire state of Andhra. For Chittoor district, having Chittoor East Division, Chittoor West Division and Wildlife Management Division Tirupati, 1 crore 4 lakh rupees has been released to pay the salaries intermittently. The said people protection watchers are used for protecting red sander smuggling, and in Chittoor West they are used as elephant trackers. Lately, last 2 months also, they have been working in COVID duties in Kalahasti Red Zone and Tirupati Red Zone especially, and across the district. The protection watchers have also represented today morning that they are very, very thankful to the Honorable CM. World Snake Day, July 16th. మన చిత్తూరు జిల్లాలో ఎస్పెషలీ చిత్తూరు ఈస్ట్ డివిజన్లో అక్రాస్ చిత్తూరు, తిరుపతి, పుత్తూరు, కాళహస్తి, కార్వేటి నగరం, సత్తివేడ్ అందరికీ వీ హ్యావ్ గివెన్ స్నేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ స్నేక్ అవేర్నెస్ ట్రైనింగ్. 1 lakh రూపీస్కి ఎక్విప్మెంట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు లాస్ట్ ఎక్విప్మెంట్ ఇచ్చిన తర్వాత లాస్ట్ 6 monthsలో మోర్ దెన్ 50 snakes హ్యావ్ బీన్ రెస్క్యూడ్. అండ్ పబ్లిక్ వీఆర్ పుట్టింగ్ అప్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎక్కడైనా స్నేక్ చూసారంటే, మీరు ఇంటి లోపలికి వచ్చిందంటే ఇమీడియట్గా కాల్ చేయండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. వీ హ్యావ్ పీపుల్, వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ లోకల్ స్నేక్ క్యాచర్స్ ఆల్సో. వీ హ్యావ్ ట్రైన్డ్ దెమ్, వీ హ్యావ్ గివెన్ దెమ్ ఎక్విప్మెంట్. వీ విల్ ఇమీడియట్లీ కమ్ అండ్ రెస్క్యూ ద స్నేక్. Do not try to approach the snake on your own. And if anyone gets bitten by snakes, immediately go to the government hospital because they are having antivenom. Do not do any home remedies. It is very, very dangerous. That is the only request. Protect snakes, be safe. పేదలకు సాయం అందించడంలో ముందుండాలి అన్నారు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. సమాజంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితులలో పేదలకు సాయం అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మెప్మా ఆధ్వర్యంలో నగరంలోని ర్యాక్ పికర్స్ అనగా చెత్త కాగితాలు ఏరుకునేవారు COVID-19 కిట్ అందించే కార్యక్రమంలో గురువారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు సాయశక్తులా కృషి చేస్తుంది అని అన్నారు. ఇందులో భాగంగానే కూలీలకు కోవిడ్ కిట్ ద్వారా మాస్కులు, సబ్బులు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించి వైరస్ బారిన పడకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ పి విశ్వనాథ్, మెప్మా పీడి జ్యోతి, టిపిఓ నాగేంద్ర, సిపిఎం గోపి పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ అధికారుల సమక్షంలో కూడా ఈ
యాచకులు ఈ చిన్న చిన్న వస్తువులు ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్స్, చిన్న చిన్న డబ్బాలు ఇవన్నీ ఏరుకునే పేదవారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఆ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఈ కరోనా వైరస్ని కాపాడుకోవడానికి మెడికల్ కిట్స్ అయితేనేమి, మాస్కులు అయితేనేమి, శానిటైజర్ అయితేనేమి హాస్పిటల్స్లో ఉచితంగా చేశారు. దాదాపు లాక్డౌన్ పీరియడ్లో కూడా 2 నెలలు 3 నెలలు ఉచితంగా అన్నదానం కానీ వాళ్ళ వసతులు కానీ చాలా కల్పించారు. అందులో భాగంగా చిన్న చేస్తున్న చెత్త ఏరుకునే చిన్న బిచ్చగాళ్ళ టైప్లో ఉండే వాళ్ళు కూడా ఈరోజు ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి వాళ్ళపైన దృష్టి పెట్టి వాళ్ళకు కూడా ఈ కరోనా వైరస్ తగలకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఒక కిట్ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆశయంతో ఇవ్వాలని, పేదవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు డెటాల్ సోపులు 2 కిట్లో 6, అదేవిధంగా ఇంకా కావాల్సిన మాస్కులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందంటే నిజంగా మన ముఖ్యమంత్రికి పేదవారి పైన ఉన్న భావన, వాళ్ళ ఆరోగ్య భావన గురించి, వాళ్ళ ఈ కరోనా ఎఫెక్ట్లో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చెత్తలో ప్లాస్టిక్ వస్తువులు ఏర్పడిన జీవనోపాధులు పొందినటువంటి చివరి పర్సన్ యొక్క సంక్షేమం కూడా చూస్తున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారి కోసం ఈ మాస్కులు, ఈ సోపు ఇలాంటి కిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇతరత్ర అందరికీ ఎంతమంది మనకు దొరుకుతారో అంతమందికి కూడా మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా కొద్దిమందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమ డిస్ట్రిబ్యూషన్కు మాకు సహకారం అందించినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి, మెప్మా పీడీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ చిత్తూరు ద్వారా చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి 8 మున్సిపాలిటీలో ఉండేటువంటి చెత్త ఏరుకునే పారిశుద్ధ్య కార్మికులకు ఈ కోవిడ్ కిట్ అనేది అందజేస్తున్నాము. ఈ కిట్లో 2 డెటాల్ సోపులు, 6 మాస్కులు ఉంటాయి. వీటిని ఎందుకు అందజేస్తున్నామంటే వాళ్ళకి కరోనా టైంలో చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి అనేటువంటి దాన్ని వాళ్ళకి అలవాటు చేయడం కోసము, అదేవిధంగా మాస్క్ ఖచ్చితంగా ధరించాలి అనే ఉద్దేశం తెలియజేయడం కోసము ఈ కోవిడ్ కిట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అనుసరించి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అనుసరించి, మన మిషన్ డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ జిల్లాలో ఉండేటువంటి 8 మున్సిపాలిటీల్లో 1252 కిట్లు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఈరోజు మనం చిత్తూరు హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించాము. ఇది అన్ని మున్సిపాలిటీల్లో కూడా అందరూ పారిశుద్ధ్య కార్మికులు, ముఖ్యంగా చెత్త ఏరుకునేటువంటి కార్మికులకు ఈ కోవిడ్ కిట్ అందజేయడం జరుగుతుంది. సో కరోనా టైంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, సామాజిక దూరం పాటించాలి, చేతులకు గ్లౌస్ వేసుకోవాలి, అదేవిధంగా శానిటైజర్ ఉపయోగించాలి, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అనే విషయాలు వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ కోవిడ్ కిట్లు ఈరోజు పంపిణీ జరిగింది. ఇందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జిల్లాలో అటవీ శాఖ పరిధిలో తూర్పు, పశ్చిమ, తిరుపతి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్ విభాగాల్లో పనిచేసే పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 1,04,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు చిత్తూరు డిఎఫ్ఓ నరేంద్రన్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ విభాగంలో పనిచేస్తున్న బేస్ క్యాంప్ స్ట్రోక్స్, చెక్ పోస్ట్, ఎలిఫెంట్ ట్రాక్టర్స్ డ్రైవర్లతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మార్చి నుంచి జూన్ నెల వరకు వేతనాలు చెల్లింపు పెండింగ్ లో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ వేతనాలు చెల్లింపు కోసం ప్రభుత్వం 9,21,00,000 రూపాయలు మంజూరు చేసిందని, ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి 300 మంది సిబ్బందికి 1,04,00,000 రూపాయలను ప్రభుత్వం వేతనాలు చెల్లింపు కోసం విడుదల చేసిందని అన్నారు. నగదు మొత్తాన్ని 2 రోజుల్లో ఉద్యోగులకు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా గురువారం ప్రపంచ పాముల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అటవీ శాఖ పరిధిలో ఉన్న పలువురు ఉద్యోగులకు పాములను సంరక్షించే విధానంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు అవగాహన సదస్సుకు హాజరైన సిబ్బందికి 1,00,000 రూపాయలు విలువ చేసే ప్రత్యేక కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు కూడా పాములను చంపవద్దని, పాములు కనిపిస్తే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో అటవీ శాఖ తూర్పు, పశ్చిమ విభాగ ఎఫ్ఆర్ఓలు వేణుగోపాల్, సుభాష్లు పాల్గొన్నారు. ఇమీడియట్ గా కాల్ చేయండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి. We have people, we are in contact with the local snake catchers also. We have trained them, we have given them equipment. We will immediately come and rescue the snake. Do not try to approach the snake on your own. And if anyone gets bitten by snakes, immediately go to the government hospital because they are having antivenom. Do not do any home remedies. It is very, very dangerous. That is the only request. Protect snakes, be safe. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని కంటైన్మెంట్ జోన్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చిత్తూరు లయన్స్ క్లబ్ వారు ఫేస్ షీల్డ్లు అందించారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా కార్మికులకు ముఖ రక్షణ కవచాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి రక్షణ కోసం లయన్స్ క్లబ్ వారు ఫేస్ షీల్డ్లతో అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ పి విశ్వనాథ్, ఎంహెచ్ఓ వినోద్ కుమార్, టిపిఓ నాగేంద్ర, చిత్తూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు విజయ్ కుమార్, కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షులు భాస్కర్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమంలో నాకు తెలిసి ఇది చాలా చిన్న కార్యక్రమంగా భావిస్తున్నాను. వాళ్ళు కొన్ని లక్షలతో చేసే కార్యక్రమాలు ఎన్నో చూసాం, ఎన్నో విన్నాం కూడా, చేస్తూ ఉన్నారు కూడా అన్ని చోట్లలో. ఏది ఏమైనా ఈరోజు మున్సిపల్ స్కావెంజర్స్ కానీ, కొంతమంది ఇంపార్టెంట్ వర్కర్స్ కానీ ఈ కరోనా మహమ్మారి బాధల్లో నుంచి ప్రజలను కాపాడగలిగే వాళ్ళు, ముఖ్యంగా వాళ్లకు ఈరోజు ప్రొటెక్టివ్ ఐసోలేషన్ మాస్కులు సప్లై చేయడం, దాదాపు ఎక్కడెక్కడ రెడ్ జోన్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నిటికి కూడా మన మున్సిపల్ అధికారులు సప్లై చేస్తారు, దాంట్లో ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీకు ఈ ఐసోలేషన్ ప్రొటెక్టివ్ ఐసోలేషన్ మాస్క్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. మన గౌరవ ప్రీతమ ఎమ్మెల్యే గారికి, అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, లయన్స్ క్లబ్ తరఫున ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దాతలైనటువంటి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ, ఇతర సిబ్బందికి, ప్రముఖులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు కార్యక్రమాన్ని చాలా పెద్దగా చేయాలని అనుకున్నాం, కానీ కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ మందితో చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారి సజెషన్స్ ప్రకారము ఇక సార్కి చెప్పి వారి ఒక 10 మందిని, వీరు ఒక 10 మందిని మాత్రమే మనం ఈరోజు అరేంజ్ చేస్తున్నాము. కాబట్టి పెద్ద కార్యక్రమము అయినా చిన్నగా ముగించడంలో ప్రజలందరి భద్రత, ప్రజలందరి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎంతో ఇంట్రెస్ట్గా ఈ లయన్స్ క్లబ్ తరఫున ఈ యొక్క మాస్కుల పంపిణీ, మాస్కులతో పాటు ముందున్నటువంటి ఆ షీల్డ్ పంపిణీ కార్యక్రమానికి కొద్ది మందికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఎస్వీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.